వెంకటేష్ గారు చెప్పండి, ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు? ఇక అన్నీ కేసీఆర్ ఏం చేసిండు మేడం? ఏం చేయలే 10 సంవత్సరాలలో. ఏం చేయలేదు, అంతే. ఓకే, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు అంటున్నారు. ఓకే, మరి మన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్స్ ఏం జరగాలనుకుంటున్నారు? అన్నీ చేయాలి. ఆ రైతు బంధులు, ఇల్లాసులు అవన్నీ కట్టిస్తామన్నాడు కదా, దాని గురించి మనం ఇప్పుడు మరి 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు కదా, హామీలు, మరి అవి ఎంతవరకు వచ్చాయి? ఎంతవరకు వచ్చాయంటే వాళ్ళకి తెలవాలి, మనకేం తెలుస్తుంది. రాజకీయం కాంగ్రెస్ అన్నారు కదా. కాంగ్రెస్ బీజేపీ వస్తుందని మనం అనుకుంటున్నాం. మరి సెంట్రల్లో బీజేపీ మోదీ గారు రావాలా, రాహుల్ గాంధీ రావాలా? రాహుల్ గాంధీ, మోడీ వస్తేనే మనకు కొంచెం. ఎందుకు అనుకుంటున్నారు మోదీ అని? మోడీ వేసినవి ఉన్నాయి కదా ఇప్పుడు, అట్లా అలా. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఇంకా ఏమేం చేయాలి? అన్నీ చేస్తాడు ఆయన. ఇంకా మీ తరపు నుంచి పలానా చేయాలని అనుకుంటాం కదా, అలా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసేటి వీళ్ళు చేస్తారు, అంతే. సో మొత్తానికి కాంగ్రెస్, మోడీ రావాలి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సుధీర్. సుధీర్. సో సుధీర్ చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఇక్కడ కాంగ్రెస్ అయితే మాకు అభివృద్ధి ఎక్కువ ఉండిద్ది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ వచ్చి 100 డేస్లో ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా మీకు? డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, లేడీస్కి ఫ్రీ బస్సెస్, ఇంకా లేడీస్కి ఉన్నాయి ఓ 4-5. ఫ్రీ బస్ వల్ల ఓకే, అది యూస్ఫుల్ అంటారా? అది చెప్పలేం, 70% యూస్ఫుల్, కానీ ఆటో వాళ్ళకి కూడా మైనస్ అయింది, అదొకటి. సో మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ రావాలి. అండ్ సెంట్రల్లో ఆల్రెడీ మోదీ గారు ఉన్నారు, ఆయనకి పోటీగా రాహుల్ గాంధీ ఉన్నారు. బీజేపీ 100% అది. సో ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంతేముండదు, బీజేపీ ఉంటేనే బాగుండిద్ది. ఓకే, మరి నెక్స్ట్ మళ్ళీ మనకి బీజేపీ వస్తే ఇంకా ఎలాంటి చేంజెస్, ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలని కోరుకుంటున్నారు మీరు? కంపెనీస్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, కంపెనీస్ కంపెనీస్ ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే డెవలప్మెంట్ అవుతుంది. బీజేపీ ఇది అది వేరే పార్టీస్ వస్తే మరి ఏమంటారు, ఓన్లీ రిలీజియస్ ఇష్యూస్, ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది అన్ని. ఓకే, సో ఓన్లీ రిలీజియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇంకా వేరే పార్టీ రావద్దు. ఓన్లీ ఇది 4 మెంబర్ ఖాళీ, ఓన్లీ 4 గురించే మాట్లాడతారు. మందిర్ మస్జిద్, ఇంకా ముస్లిం, ఇంకా మందిర్ మస్జిద్, ఇంకా రిలీజియస్ కోసం వాళ్ళతోనే మాట్లాడతారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, ఇంకా ఏమంటారు ఇప్పుడు వేరే దగ్గర 4-5 ఏమంటారు ఏరియాస్లో ఇది మణిపూర్లో అది అవుతుంది, లేడీస్ది అత్యాచారం అవుతుంది, దాని గురించి మాట్లాడతారు. ఇంకా ఏమంటారు లదాఖ్లో ఏమంటారు ఫార్మర్స్ స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారులే. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్, ముస్లింది కట్ చేయాలి, హిందూస్ని అట్లా చేయాలి, దీని గురించే మాట్లాడుతున్నారు. అట్లా ఆ ఇష్యూస్ కోసం మేము ఓకే బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, బీజేపీ వాళ్ళు వస్తే ఓన్లీ రిలీజియన్స్ పరంగా ఉంటారు, డెవలప్మెంట్ నుంచి అన్డెవలప్మెంట్ నుంచి ఏం గురించి మాట్లాడతారు. సో మరి ఈ 10 years మోదీ గారు పాలించారు కదా, ఈ 10 years ఏం డెవలప్మెంట్ అవ్వలేదా? డెవలప్మెంట్ అయిపోలేదు. మరి మెట్రో ఇవన్నీ అంటే ఇంతకుముందు శాంక్షన్ చేసింది కదా, అది వాళ్ళ గురించి చేయాలంటే అందుకే చేసారు మెట్రో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ వాళ్ళు చేయాలి అని మీరు అంటే? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏమంటారు, రేట్స్ అన్నీ ఎక్స్ట్రా జిఎస్టీ ఉన్నాయి, దాని మీద అవన్నీ ఉన్నాయి, అది ఏమంటారు కొంచెం తగ్గుతుంది, అట్లాంటి మా ఏమంటారు ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అందులో కూడా కాంగ్రెస్ అని అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో అయితే ఏమంటారు, తెలంగాణ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ వస్తుంది, దీని తర్వాత ఏ పార్టీ కూడా రావదు అంతా. సో ఇప్పుడైతే గట్టి పోటీ బీజేపీకి ఇంకా కాంగ్రెస్కి ఉంది. సో ఈ రెండిట్లో కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్, సో అది వస్తేనే డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే, డెవలప్మెంట్ లేకపోతే కూడా ఏమంటారు కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. పిటిషన్స్ మన హైదరాబాద్ మొత్తానికి. సో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి బాగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మా దగ్గర టఫ్ క్యాండిడేట్లు ఎవరు లేరు, మాది అంతా బీఆర్ఎస్ బెల్ట్. అది ఓకే, మీరు ఎక్కడ ఉండేది? నేను నేర్మెట్ క్రాస్ రోడ్. సో మీరు అక్కడ మీకు మల్కాజ్గిరి అంటే మనకి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు ఉంటారు, సో ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇద్దరు ఉన్నారు టఫ్, బీఆర్ఎస్ బీజేపీ, ఎవరు గెలుస్తో తెలియదు. సో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఉంది కాంపిటీషన్. ఇద్దరు కాంపిటీషన్ ఉంది. ఓకే, ఇద్దరు ఎవరు వచ్చినా ఓకేనా, లేకపోతే బీజేపీ రావాలా? ఓకే. ఓకే, మరి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? అక్కడే మాకేం ప్రాబ్లమ్స్ బాగా. సో మీరు అనుకున్నట్టు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నారు? పని చేస్తాడు, పని ఎలాంటివి కావాలి? పనివాడు ఆయన చేస్తాడు.
ఎవరు వచ్చినా పర్లేదు, ఇద్దరు ఎవరైనా వచ్చినా పర్లేదు. ఓకే, మరి మొత్తం మన స్టేట్ సెంట్రల్లో మోదీ గారికి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీ ఉన్నారు. సో సెంట్రల్లో కూడా పీఎంగా మనకి మోదీ గారే రావాలా, రాహుల్ గాంధీ రావాలా? మోడీ గారు రావాలా. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయన ఉంటేనే మంచిగా ఉంటుంది మన దేశం, ఇంకా ముందుకు వెళ్తుంది. మరి చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు, దానికి మీరేమంటారు? కాంగ్రెస్ గెలవదు, రాదు. ఒకవేళ గెలిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మారిపోతుంది, మళ్ళీ అంతా ముందటికే వస్తుంది. ఇక సో సెంట్రల్లో కూడా మోదీ గారు రావాలి, ఇక్కడ కూడా బీజేపీ రావాలి. ఇక్కడ ఇద్దరు టఫ్, ఎవరు గెలిస్తే తెలియదు. ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా పర్లేదు. కాంగ్రెస్ రాదు. థ్యాంక్ యూ. మల్కాజిగిరి బెల్ట్ మొత్తం బీఆర్ఎస్ఏ. లాస్ట్ టైం గెలిపించినాం ఆయన, మళ్ళీ రాజశేఖర రెడ్డిని. ఈసారి ఇద్దరు మంచి క్యాండిడేట్లే. ఎవరు? నేను ఎల్బీ నగర్లో ఉంటా. ఎల్బీ నగర్ అంటే మల్కాజ్గిరి నుంచి. సో ఎంపీగా మనకి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి పద్మరావు గారు. ఈ ముగ్గురులో ఎవరు వస్తే మీకు డెవలప్మెంట్స్ బాగుంటాయి అనుకుంటున్నారు? అంటే మనకు సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఉంది, ఎట్లయినా మనకు స్టేట్లోనేమో కాంగ్రెస్ ఉంది. మనకు కన్ఫర్మ్ అంటే సెంట్రల్ బీజేపీ బాగుంది. బీజేపీ వస్తే బాగుంటుంది అంటే నేను అనుకుంటున్నా. ఓకే, మరి ఈటల రాజేందర్ గారు వస్తే మీరు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ వర్క్స్ అన్ని తొందరగా అవుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, మనకి ఏ ఫండ్స్ అన్నా రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ డెవలప్మెంట్ కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఉంది కదా, బీజేపీ కూడా ఎంపీ వస్తే సెంట్రల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు చేస్తారు అట్లా. సో మీరు అన్నట్టు మనకి సెంట్రల్లో మోదీ గారు, అలాగే ఎంపీలో కూడా బీజేపీ కనుక వస్తే మనకి ముందుగా రావాల్సిన చేంజెస్, మార్పులు, డెవలప్మెంట్స్ ఏంటి? మార్పులు అంటే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పాలంటే డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు కంపెనీస్ కావాలి మనకి, కంపెనీ వాడచ్చు చాలా. ఇక జాబ్స్ పరంగా జాబ్స్ అంటే జాబ్స్ కూడా కావాలి. నాకు కూడా జాబ్ మొన్న 1 మార్క్ తోటి జాబ్ అయింది అట్లా. ఇక బిజినెస్ పెట్టుకోవడం, ఇక జాబ్ చూసుకుంటే అవుతలే. ఎంత చదివితే గట్టే చదవాలి, అంటే లేదు. సో నువ్వు మొత్తానికి ఎవరికి వస్తున్నావు? ఓటు హక్కు ఉందా ఇంతకీ? ఓటు హక్కు ఉంది, ఎందుకు లేదు? ఆల్రెడీ మొన్న వేసిన అయిపోయింది. ఇప్పుడు ఎంపీలో ఫస్ట్ ఉంది అది. ఎట్లయినా బీజేపీ. మీరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఎక్కడుంటారు మీరు? నేను ఇబ్రహీంపట్నం మేడం. ఇబ్రహీంపట్నం. సో ఇప్పుడు మనకి దేశం మొత్తంలో, మన ఇండియా మొత్తంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి డెవలప్మెంట్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెవలప్మెంటా మేడం? నేను ఎంపీ ఎలక్షన్లో మన కేసీఆర్ రావాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్. ఎందుకు అనుకుంటున్నారు బీఆర్ఎస్ అని? అంటే లాస్ట్ ఫైనాన్షియల్గా కాంగ్రెస్ రాకముందు బాగా డెవలప్మెంట్ బాగా చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు చేస్తారని అనుకుంటున్నాను. తను ప్రజల కోసం బాగానే చేస్తున్నాడు. మన సైడ్ అయితే అవతల మనకు తెలియదు, కానీ ఇక్కడ మన తెలంగాణ వచ్చే పర్పస్లో అయితే బాగా ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మరి బీఆర్ఎస్ రాలేదు. సో దానికైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మేడం కొన్ని సిచ్యువేషన్లో రాలేదు అది. బట్ కేసీఆర్ ఒకటే మిస్టేక్ చేశారు, అదే ప్రజల ముందుకు రాలేదు. ఎలక్షన్స్ టైంలో వచ్చినుంటే పక్కా డెఫినెట్గా మన బీఆర్ఎస్ఏ వచ్చేది. సో ఇప్పుడు సెంట్రల్లో కూడా పిఎం ఎలక్షన్స్ అవుతున్నాయి. సో పిఎంగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? నరేంద్ర మోదీ గారే రావాలా, లేకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు రావాలి? ఎవరు వస్తే బాగుంటుంది? మోదీ. ఎందుకు అనుకుంటున్నారు మేడం? తన అందరి గురించి ఆలోచిస్తాడు. ఇప్పటికీ మనకి యాజ్ ఎ ఫైనాన్షియల్గా అయితే ఏం ప్రాబ్లం లేదు మేడం, నాకు తెలిసినంత వరకు. సో మీరు చెప్పినట్టే మనం అనుకున్న వాళ్ళు వస్తే ముందుగా మారాల్సింది ఏంటి, రావాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి? ఎంప్లాయ్మెంట్, స్టడీస్ పరంగా. అవును మేడం, తక్కువ చేయాలి. ఓకే, మరి మోదీ గారు అంటున్నారు కదా, మోదీ గారి ఆధ్వర్యంలోనే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల రేట్లు చాలా పెరిగాయి కదా, మరి వాటి గురించి ఏమంటారు? వాటికి వచ్చేసి తగ్గించాలి మేడం, అవి కూడా. అవును మేడం. ఈ మోదీ గారు వస్తే ఫస్ట్ మనకు ఆ ప్రైజ్లన్నీ తగ్గించాలి. కానీ ఆయన చూస్తాడు మేడం. సో ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్ రావాలంటారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎక్కువ ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కేవలం ఏమంటారు పథకాలతోటి ప్రభువులో పరిచారు, కొంచెం అట్లా వెళ్ళిపోయినాయి ఓట్స్. సో బీఆర్ఎస్ వస్తే బాగుండేది, ఇంతకుముందు డెవలప్ కూడా బాగుండేది. లాస్ట్ 10 years కేసీఆర్ గారు చేశారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ మన దగ్గర లేకపోయేది, వాటర్ కూడా లేకపోయేది. సో బీఆర్ఎస్ రావాలంటారు. మరి సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? పీఎంగా మోదీ గారే ఉండాలా, లేకపోతే రాహుల్ గాంధీ రావాలి? మోడీ గారే ఉండాలి. సో మోదీ గారే మళ్ళీ వస్తే ఇంకా మనకి చేయాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ ఏంటంటారు?
డెవలప్మెంట్స్ అంటే ఏం లేదు సార్, అది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఓకే, జాబ్స్ పరంగా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జాబ్స్ పరంగా అంటే మన స్టేట్కి వచ్చేస్తే అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా జాబ్స్ వచ్చినాయి, దగ్గర దగ్గర 3 lakhs పైన ఇచ్చాడు జాబ్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎప్పుడైతే ఏమంటారు గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పారో అదే ఇప్పుడు వచ్చి ఏమంటారు రేవంత్ రెడ్డి చేశారు, అంతే, దానిలో ఏం లేదు. సో మరి ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పటివరకు ఇస్తానన్న హామీలు అయితే ఇవ్వలేకపోయింది. ఫ్రీ బస్ ఇచ్చారు, తర్వాత ఫ్రీ బస్ యూజ్ఫుల్ అంటారా? యూస్ఫుల్ అయితే కాదు, అది కర్ణాటకను చూసి ఇక్కడ పెట్టారు, కానీ అంత యూస్ఫుల్ అయితే కాదు అది. అంటే ఓన్లీ ఏంటంటే ఆడవారికి మాత్రమే అన్నారు, కానీ అది అంతగానం యూస్ఫుల్ అయితే కాదు. మీకు అవకాశం ఇస్తే ఫ్రీ బస్ ప్లేస్లో ఇంకా ఏ పథకం పెడితే బాగుంటుంది అనుకుంటారు? ఫ్రీ బస్సెస్ ప్లేస్లో అంటే నేను అట్లా చెప్పనండి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి, పరిశ్రమలు తీసుకురావాలి, డెవలప్మెంట్ జరగాలి, ఎక్కువ వాటర్ ఉంటే బాగుంటుంది. సో వ్యవసాయ పరంగా అయితే ఎక్కువ డెవలప్ చేస్తే బాగుంటుంది. సో ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి బాగుంటుంది, అభివృద్ధి అనేది బాగుంటుంది? బీజేపీ పార్టీ వస్తే బాగుంటుంది. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఏం లేదు, ఫాయిదా లేదు కాంగ్రెస్ వల్ల. ఇక టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అయితే వేస్టే. ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక ఎట్లా ఇప్పుడు మనకి దీనికి ఇది పనికిరాదు. ఇక అంటే ఇప్పుడు ఈ పైన ఏముంది కింద పోయి అదే ఉండాలా. అంటే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు 10 years చేశారు కదా, సో ఈ 10 yearsలో ఏం యూస్ఫుల్ లేదంటారా? 10 yearsలో యూస్ఫుల్ ఉంది, కానీ సిటీకి యూస్ఫుల్ ఉంది, పల్లెటూరుకి విలేజెస్కి లేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మరి 100 daysలో అవుతుందా విలేజెస్లో డెవలప్మెంట్స్ అనేవి? ఇప్పుడు కాంగ్రెస్ వల్ల కూడా అవ్వదు. ఇంకో 10 yearsలో బీజేపీ కూడా వస్తుంది ఇక్కడ 100%. సీఎంగా వస్తారు. మొత్తం బీజేపీ ఉండాలనుకుంటున్నారా? మొత్తం బీజేపీ. సో అలా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతారా? అవుతాయి పక్క. వాటర్ కానీ విలేజెస్లో రైతులకి అన్ని అవుతాయి. బీజేపీ చాయ్ వాలా. ఓకే, ఇప్పుడు మీరు అనుకున్నట్టే బీజేపీ వస్తుంది అనుకుందాం. వచ్చాక వాళ్ళు ఇంకా మనకి ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చేయాల్సిన మార్పులు ఏంటి? ఫస్ట్ చేయాల్సిన మార్పులా ఎట్లా అంటే అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఫస్ట్ మనకి ఇది చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. అట్లా ఏం లేదు, అన్నీ అయిపోతాయి. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 days అవుతుంది, వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ అమలు అయ్యాయి అంటారా? ఇంప్లిమెంట్ అంటే 0 bill ఒకటి అయి ఉండొచ్చు, ఇంకా ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర. ఫ్రీ బస్ పైన ఏంటి మీ ఒపీనియన్? ఫ్రీ బస్ మీద అయితే ఆటో వాళ్ళకి లాస్ అంతే. ఇంకా బస్సుకి ఆల్రెడీ ఆర్టీసీ అయితే ఇప్పుడు లాస్లోనే ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా లాస్ అది. ఒకవేళ ఫ్రీ బస్ తీసి ఎలాంటి పథకం పెట్టాలి అంటే ఏది పెట్టొచ్చు అంటారు? అది మనకు తెలియదు. అంటే మీరు అదే రాజకీయము అంటే మన పబ్లిక్ అవసరం వచ్చేదే కదా. ఫ్రీ బస్ ప్లేస్లో ఇంకో పథకం ఏమైనా పెట్టాలి అంటే ఎలాంటిది పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అదా మనకు తెలియదండి, అది మనకు తెలియదు. అంటే ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు ఇక ఎవరి దగ్గర స్కిల్ ఉంటే వాడు కొట్టుకుంటాడు, అది వాన్ పవర్. అది వీళ్ళు పెట్టాలి వాళ్ళు పెట్టాలి అనుకున్నట్లు ఏముండదు. మనం కొట్టాలంటే కొట్టేసుకుంటాం, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాడు ఇది ఎక్స్ట్రా. ఓకే, మరి ఇప్పుడు మోదీ గారు అంటే మీరు డైహార్డ్ ఫ్యాన్ అన్నారు కదా, సో ఆయనకి గట్టి పోటీ ఇవ్వడానికి రాహుల్ గాంధీ వస్తున్నారు, మరి ఏమంటారు? ఫ్లాప్, అది ఫ్లాప్. ఒకవేళ ఉల్టా ఫుల్టా అయ్యి ఆయన వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? 100% రాయిస్తా, బాగుంది తీసుకురా. ఇంత కాన్ఫిడెంట్ ఉంటే చాలు. 400 పార్, అప్కి బార్ 400 పార్. సో ఫైనల్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మొత్తం బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది. తర్వాత అమిత్ షా తర్వాత యోగి. రాజారెడ్డి గారు చెప్పండి, ఇక్కడ కొన్ని డేస్లో హైదరాబాద్లో అంటే మీరు ఎక్కడ? మనది బెంగళూరు. హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాద్లో కొన్ని పని పైన వచ్చినాము. సో మీకు అంతా తెలుసు కదా, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకి బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకు? అన్ని దీంట్లోనూ బీజేపీ ఉంటే బాగుంటుంది. మెయిన్ మనకి గాడ్ ఫాదర్ మాదిరి ఒకరు ఉండాల, అదే మనకి మంచిది అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి అనుకూలం చేస్తూ ఉన్నారు, బట్ అన్ని పనులు బాగా నడుస్తూ ఉన్నది. ఈవెన్ మనకి త్రోట్ ఎక్కడ చూడనో రోడ్స్ చాలా బాగుంటుంది. హైవే అంతా బాగా హైవే సూపర్ చేస్తున్నారు. ఇది ఉంది, దానివల్ల బీజేపీ వస్తే బాగుంటుంది అంట. ఓకే, సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మోదీ గారు రావాలా, రాహుల్ గాంధీయా? మోదీ. మరి మోదీకి గట్టి పోటీ ఉన్నాడు రాహుల్ గాంధీ. కానీ ఉండను గెలుస్తాడు, మోదీ గారే గెలుస్తుంది వాళ్ళకి.
అది ఉంది అనేది ఒక ఒకవేళ మనం అనుకున్నది కాకుండా రాహుల్ గాంధీ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం చేసేకెళ్ళి వాళ్ళు ఇది అప్పుడు మనమేం చెప్పే కాదు, వాళ్ళు నసీబ్ ఎట్లుందో అట్లా. వాళ్ళు ఇన్ని ఏండ్లు వాళ్ళు నడిపించిన ఏం చేసినారు అనేది అందరికీ జనాలు తెలిసిండేదే. బట్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఏం చేస్తారో తెలిసిండేదే. బట్ ఏమన్నా ఇట్లా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఆయనకు ఉందో లేదో మనకు తెలియదు. నిజంగా మళ్ళీ మోదీ గారే వస్తే ఇంకా చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? అంత కరప్షన్ అంతా కొంచెం డ్రాప్ అవుతుంది, టోటల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా కొంచెం స్లో అవుతుంది. సో ఆ చేంజెస్ రావాలి. అండ్ ఇంకా జాబ్స్ పరంగా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? జాబ్ వేకెన్సీస్ ఇంకా ఎక్కువ అవుతుంది, రిక్వైర్మెంట్ బాగుంటుంది. నరేంద్ర మోదీ వాళ్ళు గెలిస్తే, నరేంద్ర మోదీ గారు వస్తే బాగుంటుంది. వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మనకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సెంటర్లో అయితే మోడీ వస్తే బాగుంటుందండి. ఇక్కడ మన ఎంపీ ఎలక్షన్స్లో అదే సెంటరే ఎంపీ అంటే ఇక్కడ ఎంపీ వస్తే అక్కడ బీజేపీ. మోడీ సో ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే కొద్దిగా సెంటర్లో హిందూస్కి సంబంధించి బాగా చేస్తున్నాడు అండి. అంటే దీనిపైన కూడా ఆల్రెడీ ఒక ఇష్యూ అయింది, మోదీ గారు ఓన్లీ మత రాజకీయం చేస్తున్నారు అని. దానిపైన ఏమంటారు? బెనిఫిట్ కదా, ఇప్పుడు ముస్లింకి అన్ని రిజర్వేషన్స్ పెడుతున్నారు, అవి మాకు బెనిఫిట్ ఏం లేదు. ఇప్పుడు బీటెక్లో తీసుకున్నా కానీ స్కాలర్షిప్స్ అంటారు, వాళ్ళకేమో ఫ్రీ సీటు, మాకేమో డబ్బులు కట్టాలి మళ్ళీ. సో అది వేరియేషన్ చాలా ఉంది. సో మాకు ₹1,00,000 పడితే వాళ్ళకి ఫ్రీ సీట్ అంట, అది వేరియేషన్ ఎట్లా? తప్పు కదా. సో వాళ్ళు పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఆ విధంగా మాకు కూడా కొద్దిగా హిందూస్ అన్నప్పుడు మనం ఇండియా అన్నప్పుడు ఫస్ట్ హిందూస్, తర్వాత వేరేది ఏదైనా పర్లేదు. ఓకే, మళ్ళీ మనకి మోదీ గారు వస్తే ఫస్ట్ చేయాల్సిన చేంజెస్ ఏంటి? చేంజెస్ అంటే మేజర్ అయితే ఏం లేవు, పాతే కంటిన్యూ చేస్తే చాలు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని రిజర్వేషన్స్ ఇస్తే మాకు బాగుంటుంది. జాబ్స్ పరంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జాబ్స్ ఎట్లాగో వస్తాయి లేదు, అది కష్టపడితే వస్తాయి, లేకుంటే లేదు, అంతే. ఓకే, మరి ఆంధ్రాలో సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్, ఎవరు వస్తే బాగుంటుంది? నాలెడ్జ్ లేదండి. నార్మల్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఐడియా ఉంది, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, సో జగన్ గారిది కూడా చూస్తూనే ఉన్నాం న్యూస్లో డైలీ. కొత్తగా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు. సో ఈ ముగ్గురులో ఎవరు? పవన్ కళ్యాణ్ వేస్ట్, ఓన్లీ సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు చేయడం కొద్దిగా కష్టమే నాకు తెలుసు. వాళ్ళు సినిమా చేసినట్టు బయట ప్రాక్టికలీ చేయలేరు ఎవరు. సో ఆల్రెడీ ప్రూవ్డ్, చిరంజీవి నిలబడ్డాడు, ఎక్కడ గెలవలేదు. సో ఎన్టీ రామారావు గెలిచాడు అంతే, దాని తర్వాత ఎవరు రాలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరిలో గట్టి పోటీ ఉంది మళ్ళీ సనత్ నగర్లో. సో ఇక్కడ మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటే బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? బాగా చేస్తున్నాడు కదా మోడీ. ఓకే, మరి సెంట్రల్లో కూడా మోదీ ఉన్నారు, మేము అక్కడ కూడా మోదీ గారు రావాలా, రాహుల్ గాంధీ గారు రావాలా? ఎక్కడ పిఎం మీరు ఇప్పుడు ఇక్కడ మోడీ తెలంగాణలో నెక్కుతాడు, 2 చోట్ల నెక్కుతేనే కదా వచ్చేది. అదే ఇప్పుడు ఎంపీ సీట్లో ఎక్కువ బీజేపీకి వస్తే మోదీ గారు వచ్చేస్తారు, బీజేపీ రావాలి అంటే ఆయన చేసే మంచి పనుల వల్ల రావాలన్నారా? సో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి అనుకుంటున్నారు? కానీ ఇప్పుడు రామ మందిరం కట్టింది ఫస్ట్ నుంచి ఆయన ఎవరు కట్టలేదు, కానీ ఎందుకంటే బాగానే చేస్తున్నాడు పరిపాలన. ఓకే, మీరు అన్నట్టు రామ మందిరం కట్టారు, అంతా బాగుంది, కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉట్టి రామ మందిరం కట్టి మత రాజకీయం చేస్తున్నారు మోదీ గారు అంటున్నారు. మీ అభిప్రాయం? లేదు, మతగా రాజం కాదు, వాళ్ళందరి మీద ఈయననే, వాళ్ళు చేసేది ఎప్పటి నుంచో చేస్తున్నారు, మతగా లేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వచ్చి 100 రోజులలో ఏమైనా డెవలప్మెంట్స్ కనిపించాయా? డబ్బులు కనిపించేదంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఊడ్చుకుపోయాడు, ఇంకా దాంట్లో ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి చేస్తాడు, చేయగలుగుతాడు. ఇంకా కేంద్రం ఒకవేళ అక్కడ కేంద్రంలో పరిపాలన మోడీ వస్తే ఏదైనా చేస్తాకు ఉంటుంది. మీరు అన్నట్టు మోదీ గారు వస్తే మళ్ళీ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎలాంటివైనా డెవలప్మెంట్స్ ఏం జరగాలి అని అనుకుంటున్నారు? ఇంకా కేంద్రంలో అత్యారాజకీయం జరగకుండా మంచిగా జరిగితే ప్రజలు బాగుంటే చాలు. ఉద్యోగాల విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఉద్యోగాలు బాగానే ఇస్తారంటున్నాడు, ఈ 5 ఏళ్ళు చూడమంటున్నాడు, ఇస్తాడో లేదో తెలియదు, వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా చాలా వాటికి, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు అన్నిటికీ పెరిగాయి, మరి వాటి విషయం? ఇప్పుడు ఎవడొచ్చినా ఏం చేయలేడు, అదైతే ఖాయం. ఇంకా ఈడొచ్చాడు అనుకో, ఆ రేట్లు పెరిగినాయి అంటాడు, ఆడొచ్చాడంటే ఈడంటాడు.